గుడికి వెళ్తున్నామంటే హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. మేమైతే గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని లైన్లో అయితే నుంచున్నాం. చాలా జనమే ఉన్నారు. ఇంకా 3వ రోజు దాకా ఇంకా వస్తూ వెళ్తానే ఇంకా గట్టిగానే జనం ఉంటారు. మా పాప అయితే నుంచుంది. ప్రదక్షిణాలు పిల్లల్ని ఇచ్చుకొని చేయాలంటే కొద్ది కష్టమే, కాకపోతే ఆ దేవతలను చూడాలంటే తప్పదు. ఇంకా మనం ఇష్టంగా చేసేది ఏదైనా మనకు కష్టం అనిపించదు. ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళాము. నాకు పెద్ద పెద్ద కోరికలు అంటూ ఏమి లేవు. నా పిల్లలు నా భర్త బాగుండాలి, ఇంక నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా దండం పెట్టేసుకొని ఇంక బయటకు అయితే వచ్చేసి అస్సలు ఖాళీ లేదు. ఇంకా 4 గాజులు అయితే ఇచ్చారు. పెళ్ళి అవ్వకముందు కష్టం వస్తే అమ్మకి చెప్పుకుంటాం, పెళ్ళయ్యాక కష్టం వస్తే భర్తకి చెప్పుకుంటాం, ఇద్దరికే కష్టం వస్తే దేవతలకే చెప్పుకుంటాం. ఎందుకంటే మా నమ్మకం అది. మా యష్ పేరు మీద, లక్కీ పేరు మీద మా వారైతే డబ్బులు కూడా చదివించేస్తున్నారు. ఇంకా నేనైతే ఇంకా కాసేపు ఇంకా అక్కడే కూర్చొని ఇంకా పలహారం తినేసి ఇంకా గుళ్ళో ఎప్పుడైనా సరే కాసేపు కూర్చోవాలి, మంచిది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.